ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, షష్టగ్రహ కూటమి, ఈ 6 గ్రహాలు, అందులో చంద్రుడు కేవలం ఒక్కరోజు మాత్రం వీళ్ళతో కలిసి ఉంటాడు. ఒక రోజు తర్వాత 1.5 డే తర్వాత జరిగిపోతాడు ముందుకి. దాని తర్వాత 5 గ్రహాలు మాత్రమే కలిసి ఉంటాయి మీనరాశిలో. ఈ 5 గ్రహాలు కూడా 14వ తేదీ వరకు కలిసి ఉంటాయి. దాని తర్వాత రవి, దాని తర్వాత శుక్రుడు, అలా ఒక్కొక్కటి మారిపోతూ ఉంటుంది. మరి ఈ 14 రోజుల పాటు ఈ గ్రహాల యొక్క కలయిక వల్ల ఏప్రిల్ మాసంలో, మార్చ్ ఎండింగ్ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఎటువంటి ఫలితాలు రానున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి, లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం. మేషలగ్నము, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి. మేషం వారికి మరి ఈ 6 గ్రహాలు, అందులో ఒకటి పక్కకు వెళ్ళిపోయిన 5 గ్రహాలు, ఈ గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి వల్ల కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి చూసుకున్నట్లయితే, ఇక్కడ సహజంగా 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. దాంతోపాటు మీకు కాస్త ఇల్నాట్స్ అని కూడా ప్రారంభమవుతుంది అక్కడి నుంచే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఖర్చులతో పాటు ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, ఖర్చు వేరు ఇన్వెస్ట్మెంట్ వేరు, గుర్తుపెట్టుకోండి. ఖర్చు అంటే ఇంక మళ్ళీ వెనక్కి తిరిగి రానిది. ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు మళ్ళీ దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అది పెరగడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఈ షష్టగ్రహ కూటం అనేటువంటిది ఏదైతే ఉందో, మీకు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అనుకూలమైనటువంటి సమయాన్ని చేకూరుస్తుంది మేషలగ్నం వారికి. అలాగే కొంతమంది పిహెచ్డీస్, రీసెర్చెస్ చేస్తూ ఉంటారు. అలా ఏదైనా రీసెర్చ్ చేయడానికి కూడా అనుకూలమైనటువంటి సమయంగా చూపిస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. విదేశాలకు వెళ్ళాలని ఎప్పటి నుంచో చేసేటువంటి ప్రయత్నం ఈ షష్టగ్రహ కూటమి అనేటువంటిది అనుకూలతనిస్తుంది. మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలండి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఖర్చు స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయంటే ఏంటి దాని అర్థం? ధన సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఖర్చు అయిపోతుంది అంటే ధనం తగ్గుతుంది కదా, కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంతానానికి సంబంధించిన విషయంలో, అంటే కొంతమంది చూడండి, ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉంటారు. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు. అటువంటి తప్పిదాలు అసలు చేయకూడదు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఏదైనా ఒక ఆలోచన చేసేటప్పుడు, ప్రేమ వ్యవహారాల విషయంలో కావచ్చు, రాజకీయ సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అస్సలు తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు. అదేవిధంగా జాబ్ సంబంధించిన విషయంలో, ఉద్యోగంలో మార్పులను ఇస్తుంది మీకు ఈ షష్టగ్రహ కూటమి. అంటే ఉన్న ఉద్యోగం కాకుండా ఇంకో దానిలోకి మారాలనో, లేకపోతే ఈ పర్టికులర్గా ఏంటంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంతమంది లాంగ్ లీవ్ పెడుతూ ఉంటారు. లాంగ్ లీవ్ పెట్టడము ఇటువంటి ఫలితాలు ఇస్తుంటాయి. అదేవిధంగా ఇక్కడ తొందరపాటు పడి పొరపాటును కూడా ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మరి ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం మీకు ఎక్కడా కూడా నెగిటివ్గా పడకుండా ఉండాలి అంటే, ప్రధానంగా మనం ఇక్కడ ఏమనుకున్నాం, సంతానం విషయము, ప్రేమ విషయము, అండ్ రాజకీయ సంబంధించిన విషయాలు, ఉద్యోగ సంబంధించిన విషయాలు అనుకున్నాం. కాబట్టి మీరు ఎక్కువగా చేసుకోవాల్సిన దేవతారాధన దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయండి. అలాగే లలితా సహస్రనామాల్లో ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, అదేవిధంగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః అని చేసుకోండి. మరి ఫైనాన్షియల్ గ్రోత్కి ఏమిటి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని చేసుకుంటూ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవులకి బెల్లము 4 గుండలకు బెల్లం తినిపించడము, ఇవి చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. సర్వసాధారణంగా అందరికీ జాతచక్రం ఉండదు, అంటే వాళ్ళు పుట్టిన డేటు, టైము, ప్లేస్ ఏం తెలియదు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఈ 6 గ్రహాల యొక్క కూటమి అనేటువంటిది జాతకం ఉన్నా లేకపోయినా అందరికీ పడేటువంటి న్యాచురల్ ఎఫెక్ట్ ఏమిటంటే, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, సహజంగా ఉండేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లో కావచ్చు, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కావచ్చు, అనేకమైనటువంటి మార్పులను ఇస్తుంది. ఇది జనరల్గా పడుతుంది అన్నమాట. మీ లగ్నం బట్టి మారడం దట్ ఈస్ డిఫరెంట్. కాబట్టి అందరూ కూడా ఇక్కడ
ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే లలితా సహస్రనామాలు రోజు ఉదయం సాయంత్రం చేసుకుంటే ఇంకా మంచిది. కనీసం రోజుకు ఒక్కసారైనా చేస్తూ ఉండండి. అదేవిధంగా అందరూ కూడా గోశాలకు వెళ్ళి గోవులకి కాస్త బెల్లము, అదేవిధంగా చూసుకున్నట్లయితే గ్రాసము ఇవి తినిపిస్తున్నట్లయితే ఇబ్బంది ఉండదు. అయితే మరి ఈ షష్టగ్రహ కూటం అనేటువంటిది దేశకాలాల మీద ఏదైనా ఎఫెక్ట్ పడుతుందా, ఏదైనా రోగాలు లాంటివి వస్తాయా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం గతంలో కూడా ప్రిడిక్ట్ చేసాం. అప్పుడేదో అయిపోతుంది, కరోనా లాంటిది ఏదో వస్తుంది అంటే అట్లాంటిది ఏమీ రాదు, ఏదో చిన్న చిన్న వచ్చిపోతాయి కానీ లాక్డౌన్స్ లాంటివి ఏమీ జరగమని చెప్పాము. కాకపోతే ఈ 14 రోజుల పాటు ఉండేటువంటి గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇమ్యూనిటీ సిస్టమ్స్ మీద, కొంచెం తీసుకునే నిర్ణయాల మీద, దేశకాల పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాల మీద, అదేవిధంగా ఇక్కడ మీకు ఈ 6 గ్రహాలు ఇక్కడ ఉండగా ఇక్కడ కుజుడు ఇక్కడ ఉంటున్నాడు 3వ స్థానంలో. కాబట్టి ఏంటి, కొన్ని సరిహద్దుల్లో కొన్ని దాళ్ళు లేనట్లయితే ఈ పర్టికులర్గా ఈ శని రాహువులు కలిసినందుకు మీన రాశిలో పెద్ద పెద్ద పీఠాధిపతులకి, గురువుల మీద కొంతవరకు ఎఫెక్ట్ కలగడము, కొంత ఈ రాజకీయ సంబంధంగా ఉండేటువంటి కొన్ని మత సంబంధంగా, రాజకీయ సంబంధంగా ఉండేటువంటి విషయాల్లో కొంతమంది ఒక చూడండి, ఇప్పుడు గ్రహాలు ఎలా అయితే ఆకాశంలో ఉంటాయో దాని యొక్క ఎఫెక్ట్ భూమి మీద సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చూపిస్తుంటుంది. అంటే ఏంటి, 6 గ్రహాలు కలిసాయి. దీన్ని బట్టి ఏంటి, కొన్ని పార్టీలని లేనట్లయితే ఒక పార్టీని టార్గెట్ చేస్తే మిగతావన్నీ కలుస్తుంటాయి, ఒక కలిసికట్టుగా పొత్తు అంటూ ఉంటారు. అట్లా ఏవైనా సరే కొంతమంది పొత్తు పెట్టుకోవడము అట్లాంటివి కాస్త దేశ రాజకీయాలు కావచ్చు వీటిలో ఉంటుంది. అదేవిధంగా ఇది జలరాశుల్లో ఇన్ని గ్రహాలు ఉన్నందుకు జల సంబంధంగా అంటే సముద్రంలో కావచ్చు లేనట్లయితే వీటిలో తెలియని ఒక కొంచెం వాటర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంతవరకు దాని యొక్క ఇవి పెరగడం, ఒక్కోసారి చూడండి సుడిగుండాలు ఏర్పడ్డాయనో లేకపోతే వాటరు ఇట్లా ఒకటేసారి సునామీ వచ్చినట్టుగా వాటర్ ఇది రావడం ఇట్లాంటివి అనమాట, ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది అది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఈ 6 గ్రహాల కూటమి అనేటువంటిది రాజకీయ సంబంధించిన విషయాల్లో మార్పులను ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఈ రవి కూడా ఇందులోకి వచ్చి కూర్చొని దాని తర్వాత రవి ఎగ్జాల్ట్ పొజిషన్లోకి వెళ్తాడు 14వ తేదీ నుంచి. కాబట్టి ఈ యొక్క విషయంలో ఇట్లాంటివి జరగనున్నాయి. మరి అందరికీ కూడా ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి చూసుకున్నట్లయితే ఒకటే, ఈ గ్రహాలు ఇలా కలిసినప్పుడు ఎవరైనా సరే చండీ పారాయణం చేయడం, ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడము, అదేవిధంగా గోశాలలకు వెళ్ళి గోవులకి చక్కగా మీరు గ్రాసము లేనట్లయితే బెల్లము ఇటువంటివి తినిపించడం, క్యారెట్స్ ఇటువంటివి తినిపించడం, అదేవిధంగా చండీ పారాయణం చేయించుకునే శక్తి లేని వారు కనీసం చండీ వినొచ్చు, తప్పేం లేదు. లేదా చండీకి సంబంధించినటువంటి దాని మొత్తం వివరణతో మనకి యూట్యూబ్లో ఉంటాయి. అసలు చండీ సంబంధించింది ఏమిటది అనేటువంటి చండీ సప్తశతి పారాయణలో దాని గురించి వివరంగా విశ్లేషించుకుంటూ అటువంటివి వినడం చేస్తే కూడా చాలా అంటే చాలా మటుకు మీకు దీని యొక్క గ్రహ ప్రభావం తగ్గుతుంది. కాకపోతే ఏదో అయిపోతుందని మాత్రం భయపడాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకోండి. ఏదో అయిపోతుందండి, ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది అంతా ఏం లేదు, కానీ చిన్న చిన్న ఎఫెక్ట్స్ ఉంటాయి, అంతకు మించి ఏం కాదు. ఎందుకంటే ఈ గ్రహ కూటములు అనేటువంటివి మనకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారో ఇట్లా వస్తూనే ఉంటుంది. కాబట్టి పెద్దగా భయపడకండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం చూస్తున్నాం ఉద్యోగాల మీద పడుతున్నటువంటి ఎఫెక్ట్, ఉద్యోగాల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ గ్రహ కూటమి అనేటువంటిది. కాబట్టి ముందు నుంచే కొంచెం అలర్ట్గా ప్లాన్డ్గా ఉండండి. ఇంకొక సపరేట్గా మనం ఆల్రెడీ ఇక్కడ కుంభంలోకి ఎంటర్ అయ్యేటప్పుడే 2.5-3 ఏళ్ళ క్రితం మనం ప్రిడిక్ట్ చేసాం. ఏంటి, ఉద్యోగ సంబంధించినవి తగ్గుతూ ఉంటుంటాయి ఏఐ అనేటువంటిది రావడం వల్ల. కాబట్టి ఎవరికి వారు సొంతంగా ఏదైనా బిజినెస్లు చేసుకుంటుండాలి. సో అందుకని ఏంటంటే మీకు మీరుగా ఏం చేసుకోగలరు, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఏం చేసుకోగలరు అనే ప్లానింగ్స్ ఎక్కువగా వేస్తూ ఉండండి. బికాజ్ ఆఫ్ ఈ శని ఇప్పుడంటే మీనంలోకి వస్తుంటాడు, కానీ ఇంకొక 2 సంవత్సరాల దాదాపుగా 2 సంవత్సరాల 1 నెల 2 నెలల తర్వాత ఇక్కడికి వెళ్తాడు మేషంలో, అంటే నీచ పొందుతున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా అమ్మవారి యొక్క నామస్మరణ, అందులో ముఖ్యంగా ఉద్యోగం పోకుండా ఉండడానికి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలుగుతుంది. శ్రీమాత్రే నమః.